పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో మున్సిపల్ సిబ్బందిపై పందుల పెంపకందారులు దాడి చేయడం కలకలం రేపుతోంది. పందులను ఎందుకు పట్టుకుంటున్నారంటూ పందుల పెంపకందారులు మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. మాటా పెరిగింది. ఓ దశలో రెచ్చిపోయిన పందుల పెంపకందారులు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేశారు. ఇదంతా చూసిన స్థానికులు అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో మున్సిపల్ సిబ్బందిపై పందుల పెంపకందారులు దాడి చేయడం కలకలం రేపుతోంది. పందులను ఎందుకు పట్టుకుంటున్నారంటూ పందుల పెంపకందారులు మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. మాటా పెరిగింది. ఓ దశలో రెచ్చిపోయిన పందుల పెంపకందారులు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేశారు. ఇదంతా చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఈ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నిడదవోలు మున్సిపాలిటీలో అన్ని విధుల్లో కూడా పందులు యథేచ్ఛగా వ్యవహారం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడటంతో పాటు వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి కూడా చాలా కాలంగా స్థానిక ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనపడింది. అయితే ఈ క్రమంలోనే ఆ విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి పందుల్ని నియంత్రించేందుకు మున్సిపాలిటీ యంత్రాంగం కూడా రంగంలో దిగింది. పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ఉదయమే రంగంలో దింపి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాటిని పట్టుకొని తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వీరికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన సమాచారం అందుకుని వారు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకి వీరికి మధ్య తోపులాట జరిగింది. మాట పెరిగి ఒకరికొకరిపైన ఘర్షణ జరిగింది. ఏదైతే మున్సిపల్ సిబ్బందికి సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో అతని పైన దాడికి కూడా పాల్పడటంతో అతనికి స్వల్పంగా కూడా గాయాలైన పరిస్థితి కనపడింది. ఘటన తర్వాత బాధిత మున్సిపల్ సిబ్బంది అంతా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని వీరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. రైట్ రవి.